అండ్ మన దగ్గర వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయండి. అందులో ఇది వచ్చేసి టాప్ మోడల్. అండ్ ఈ మిషన్ మీద వచ్చేసి మనము డైలీ 2000 నుంచి 3000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇది ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెషిన్స్ కొనడానికి సివిల్స్ బాగుండి ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తున్నాయి. దీనికి దాహుక్ అయితే మనకు ఇండియాలో సర్వీస్ సెంటర్ ఉందనేసి మనం ఇది ప్రమోట్ చేస్తున్నాము. 1200 స్పీడ్ లో కూడా ఎలాంటి నాయిస్ అనేది మనకు మెషిన్ లేదు. మెషిన్ కూడా ఆర్మ్ మోడల్ కంప్లీట్లీ. మీకు డౌట్ ఉంటే ఆఫీస్ విజిట్ చేసి మెషిన్ చూడొచ్చండి. సో ఇలా ప్లెయిన్ క్లాత్ల మీద కూడా మనం వర్క్స్ అనేది వేసుకోవచ్చు. టిష్యూ క్లాత్ అండి, చాలా డెలికేటెడ్ క్లాత్. ఈవెన్ తో చెప్పాలంటే ఇది మగ్గం వర్క్ వాళ్ళు కూడా ఈ క్లాత్ మీద వర్క్ వేయరు. 3D ఫ్లవర్స్ కూడా వస్తాయి. 3D ఫ్లవర్స్ తోటి కూడా మనము డిజైనింగ్స్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా విధాలుగా లేటెస్ట్ డిజైన్స్ మనకు బోటిక్స్ ఉన్న ఫ్యాషన్ డిజైనర్స్ కి కూడా ఈ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 6 కలర్స్ ఉంటుంది. దీనికి టెన్షన్ టోటల్ గా కింద వస్తుంది. మనకు 6 కలర్స్ అలా కింద పెట్టుకొని మనం చేస్తామన్నమాట. ఇది ఏంటంటే కంప్లీట్లీ దీంట్లో వచ్చేసి చైన్ స్టిచ్ అండ్ టవల్ వర్క్, ఈ 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ మాత్రమే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ మన దగ్గర వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయండి. అందులో ఇది వచ్చేసి టాప్ మోడల్. అండ్ ఇది ఎంత క్వాలిటీ అంటే చాలా హై క్వాలిటీ. అండ్ సౌండ్ కూడా చాలా తక్కువలో తక్కువ వచ్చేస్తుంది. అసలు మనం పక్కన ఉండి కూడా వర్క్ చేసుకున్న డిస్టర్బెన్స్ ఉండదు. సో అలాంటి మోడల్ అనేది మనం లాంచ్ చేసాము. ఇంతకుముందు లిటిల్ బిట్ నాయిస్ ఉండేది. సో అది కూడా ఇప్పుడు మనకు ఇందులో లేదు. సో మన బ్రాండ్ రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల MH అనేది ఆ హ్యాపీనెస్ సందర్భంగా కంపెనీ అనేది ఒక బంపర్ ధమాకా సేల్ అని చెప్పుకోవచ్చు. ఇది మే 5th నుంచి అండ్ జూన్ 5th వరకు ఉంటుంది. అండ్ ఎవరైనా న్యూ బుకింగ్స్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి కంపెనీకి కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంటుంది. అండ్ మెషిన్ తీసుకున్న వాళ్ళకి వారంటీ సర్వీసెస్, మెషిన్ ఇన్స్టలేషన్, ట్రైనింగ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద మెసేజ్ బాక్స్లో కూడా మెసేజ్ చేయొచ్చు, వాటికి రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఈ మిషన్ మీద వచ్చేసి మనము డైలీ 2000 నుంచి 3000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండి. అది ఎలా చేసుకోవచ్చు చెప్తాను. మనం ఇలా చెప్పడం వల్ల మంత్లీ 1,90,000, 80,000, 60,000 అంటే అది పాసిబిలిటీ కాదు అంటున్నారు. పాసిబిలిటీ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏ ఒకరికో ఇద్దరికో మేబీ పాసిబిలిటీ అవ్వకపోవచ్చు, లేదనట్లేదు. బట్ అది ఎలా అవుతుందంటే ఒక బ్లౌజ్ 500 నుంచి మనకు 2000, 3,000 వరకు కూడా ఉంటుంది. సో ఒక 500 బ్లౌజెస్ మ్యాక్సిమం 1 అవర్ పట్టిందంటే మనం 8 అవర్స్ వర్క్ చేసినా కూడా 8 బ్లౌజెస్ అవుతాయి. సో అలా చేసుకున్న మనకు 4,000 అవుతాయి. అలా కాలేదు అనుకున్న యావరేజ్గా 2000 నుంచి 3,000, నార్మల్ మార్నింగ్ టు నైట్ వర్క్ చేస్తే 2000 పక్కా అవుతుంది. అండ్ ఇంకా లేట్ నైట్ ఓవర్ వర్క్ చేస్తే కనుక కంపల్సరీగా 3,000 అబవ్ అవుతుంది. కాబట్టి ఇది 1 lakh మనం ఎర్న్ చేసుకోవచ్చు అనేసి చెప్తాము మంత్లీ. చాలా వీడియోస్లో చెప్పాను, అయినా కూడా మళ్ళీ ఒకసారి రిపీటెడ్ చేస్తున్నా నేను. ఇది ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెషిన్స్ కొనడానికి సివిల్స్ బాగుండి ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తున్నాయి. సబ్సిడీ లోన్స్ కూడా వస్తున్నాయి. కంపెనీ ఎలాంటి లోన్స్ ప్రొవైడ్ చేయదండి. ఒకవేళ బజాజ్ కార్డ్ ఆర్ HDFC క్రెడిట్ కార్డ్ అండ్ సివిల్స్ బాగుంటే మాత్రమే కంపెనీ మీకు వాటి త్రూ నుంచి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే కంపెనీ కొటేషన్ ఇస్తుంది, మీరు లోన్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా మీకు బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. అలా కూడా మీరు మెషిన్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీకి వచ్చేసి కాల్స్ మాట్లాడడానికి సపరేట్ టీమ్ ఉంటుంది, టెక్నికల్గా సపరేట్ టీమ్ ఉంటుంది, డెలివరీ ఇచ్చే డెమో ఇవ్వడానికి సపరేట్ టీమ్ ఉంటుంది, మీకు డిజైన్స్ ప్రొవైడ్ చేయడానికి సపరేట్ టీమ్ ఉంటుందండి. ఏ దానికి ఆ టీం ఉంటుంది. కాబట్టి సర్వీస్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మెయిన్ మనకు ఎలాంటి స్పేర్స్ ఇష్యూస్ లేకుండా అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ మెయిన్ ఈ మెషిన్ కొనడం కన్నా కూడా సర్వీస్ ఇంపార్టెంట్. సో సర్వీస్ కూడా మనకు ఆన్ టైం విదిన్ 95% మనకు వీడియో కాల్లోనే సాల్వ్ అవుతాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బ్రాండ్ ఏదైతే తీసుకొస్తున్నామో హై క్వాలిటీ తోటి ఈక్వల్ టు రికోమా లాంటి ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ అలాగే ఉంటుంది, నాయిస్ అలాగే ఉంటుంది. కంప్యూటర్ వచ్చేసి దాహు ఉంటుంది. రికోమాలో ఏంటంటే మనకు థైజాన్ కంప్యూటర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ సర్వీస్ సెంటర్ లేదు. కాబట్టి దీనికి దాహుకి అయితే మనకు ఇండియాలో సర్వీస్ సెంటర్ ఉందనేసి మనం ఇది ప్రమోట్ చేస్తున్నాము. మెషిన్ అయితే ఒకసారి మీరు సౌండ్ చూడొచ్చు. ఎంత హై స్పీడ్ పెట్టినా కూడా మనకు సౌండ్ అనేది చాలా అంటే చాలా నాయిస్ తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఇది మనకు 800లో ఉందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్పీడ్
సో 1200 స్పీడ్ నేను పెట్టానండి. స్పీడ్లో కూడా ఎలాంటి నాయిస్ అనేది మనకు మెషిన్ లేదు. మెషిన్ కూడా ఆర్మ్ మోడల్ కంప్లీట్లీ. మీకు డౌట్ ఉంటే ఆఫీస్ విజిట్ చేసి మెషిన్ చూడొచ్చండి. అండ్ క్వాలిటీస్ కూడా 2 మోడల్స్ ఉంటాయి. ఒకవేళ తక్కువనే ప్రైస్ కావాలనేది సపరేట్ ఉంటుంది. ఇది హై క్వాలిటీ, ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. మీకు డౌట్ ఉంటే విజిట్ చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 1200 RPMలో రన్ చేస్తున్నామండి మెషిన్. ఎంత హెవీ వర్క్ ఉన్నా కూడా మనం వర్క్ స్పీడ్ పెట్టుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. కంప్యూటర్ వచ్చేసి దాహు ఉంటుంది, టచ్ స్క్రీన్ విత్ ట్రిమ్మింగ్, 10" LED. MH బ్రాండ్ SGEP మీద కంపెనీ అనేది రిజిస్టర్డ్ అయ్యిందండి. ISO సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో ఆ హ్యాపీనెస్లో కంపెనీ అనేది మీకు ఈ ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 month ఉంటుంది. ఎవరు బుకింగ్స్ చేసుకోవాలన్నా కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా మెషిన్లో మీరు క్వాలిటీస్ చూడాలి అనుకున్నా కూడా ఆఫీస్కి విజిట్ చేసి క్వాలిటీస్ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను వేసిన వర్క్స్ కొన్ని చూస్తాను. అండ్ ఈ మెషిన్ మనం ఇంత కాస్ట్ అయితే పెట్టి కొంటాం కదా, ఎలా వర్క్ చేసుకోవాలి, మనం ఓన్లీ బ్లౌజెసే కాకుండా ఇంకేమేమి చేసుకోవచ్చు అనేది నేను ఒకసారి చెప్తాను. అండ్ శారీలో ఇలాంటి బ్లౌజెస్కి కూడా మనం వర్క్ వేసుకోవచ్చు. ఇంకా ప్లెయిన్ శారీస్ ఉంటే శారీస్కి బోర్డర్స్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ పళ్ళుస్కి కూడా ఇలా కట్ వర్క్ షేప్లోనే డిజైన్స్ వస్తాయండి. పళ్ళు డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల లెహెంగాస్ కట్ వర్క్ లాగా కానీ, కింద వర్క్ వచ్చి నెట్లో కానీ అలా కానీ అండ్ బ్లౌజెస్కి కూడా వేసుకోవచ్చు. అండ్ గాగ్రాస్, పంజాబీ డ్రెస్సెస్, చుడిదార్స్ వీటన్నిటికీ కూడా వర్క్ వేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే బ్రాండింగ్ లోగోస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మనం వేసుకొని మార్కెటింగ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి కంపెనీస్కి కానీ కొన్ని స్కూల్స్కి కానీ లోగోస్ బ్రాండింగ్స్ అనేది యూస్ చేస్తారనమాట. సో వాళ్ళతోటి టైఅప్ అయి కూడా మనం అవి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్స్కి కూడా మనము ఇండస్ట్రియల్ లాగా ఎవరైనా పెట్టుకొని క్యాప్స్కి చేసుకోవాలన్నా, టీషర్ట్ లోగోస్ చేసుకోవాలన్నా అలా కూడా ఈ మెషిన్స్లో చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ సైడే కాదు, ఇందులో ఇన్కమ్ చాలా వెరైటీస్కు డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనకు ఏ విధమైన బిజినెస్ వస్తుందో ఆ విధమైన బిజినెస్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ బ్లౌజెస్ లేదనుకోండి బ్రాండింగ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు, లేదా శారీస్ మీద పెట్టుకోవచ్చు, అండ్ గాగ్రాస్ మీద పెట్టుకోవచ్చు. అండ్ కిడ్స్ వేర్ మీద కూడా మనం స్పెషల్ ఫోకస్ పెట్టి న్యూ డిజైన్స్, న్యూ క్రియేట్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ మన వర్క్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను నేను. సో ఇది బ్లౌజ్ మీద వర్క్స్ ఇలా వేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ క్లాత్, శారీలో క్లాత్ కాదు. సో ఇలా ప్లెయిన్ క్లాత్ల మీద కూడా మనం వర్క్స్ అనేది వేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక బ్లౌజ్ అండి, బ్లాక్ కలర్, దీంతో ఓన్లీ జెరీ అండ్ లైట్ గ్రీన్ తోటి ఇచ్చాము వర్క్. సో ఇలా వర్క్ ఫినిషింగ్ కనుక మీరు చూసినట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. సో ఇది కంప్లీట్లీ జెరీ అండ్ థ్రెడ్ తోటి చేసిన వర్క్. అసలు ఇలాంటి వర్క్స్ చూస్తే మగ్గం వర్క్ కూడా గుర్తురాదనే చెప్పొచ్చు. సో మగ్గం వర్క్లో ఏంటంటే పూసలు స్టోన్ ఉండడం వల్ల పూసలు బ్లాక్ అవ్వడం, స్టోన్ ఉంటే ఒకవేళ శారీస్ పాడవడం, అండ్ స్ప్రింగ్ ఉన్నా కూడా మన హెయిర్కి అండ్ శారీకి తట్టుకొని అవి కూడా పాడైతాయి. అండ్ అవి వాషబుల్ కూడా ఉండవు. ఇవి మనకు వాషబుల్ ఉంటాయి అండ్ లాంగ్ లాస్టింగ్ అండ్ పాడవ్వదు అనమాట. వర్క్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా కూడా మనకు వర్క్ చాలాసేపు దీన్ని మెయింటైన్ చేయగలుగుతాం. అంటే తక్కువ బడ్జెట్లో బెటర్ వర్క్ వస్తుందంటే మనకు ఈ మెషిన్స్ మీదనే అని చెప్పొచ్చండి. సో ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ అండి, చాలా డెలికేటెడ్ క్లాత్. ఈవెంతో చెప్పాలంటే ఇది మగ్గం వర్క్ వాళ్ళు కూడా ఈ క్లాత్ మీద వర్క్ వేయరు, ఎందుకంటే దీనికి థ్రెడ్స్ కట్టి టైట్ చేసే లోపే చినిగిపోతుంది. సో అంత డెలికేటెడ్ క్లాత్ కూడా మనం మెషిన్ మీద వేయగలుగుతున్నాం. అదే అండి దీని స్పెషాలిటీ చెప్పాలంటే. కొన్ని చీరల్లో ఏంటంటే సేమ్ క్లాత్ బ్లౌజెస్ ఉంటేనే చాలా అందంగా ఉంటాయి చీరలు, అలా కాకుండా ప్లెయిన్ వేస్తే కొన్నింటికి లుక్స్ ఉండవు. అండ్ ఇలాంటి టిష్యూ మనకు బయట కూడా క్లాత్ దొరకదు కాబట్టి ఇది చీరల్లో దానికే అందంగా ఉంటుంది వేసుకుంటే. సో అలాంటి బ్లౌజెస్ కూడా మన మెషిన్స్లో వేయొచ్చు. ఇది కంప్లీట్లీ మనం జరీతోటి డిజైన్ చేసిందనమాట. అండ్ ఇదే కాకుండా 3D ఫ్లవర్స్ కూడా వస్తాయి. 3D ఫ్లవర్స్ తోటి కూడా మనము డిజైనింగ్స్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు దాంట్లో కూడా చూపించా, జస్ట్ బ్రీఫ్ కోసం మీకు చూపిస్తున్నా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని. సో ఇది ఇలాంటిదే కాదు, ఇలాంటి ప్యాటర్న్స్లో ఇలాంటి ఫ్లవర్స్ వేసుకొని ఎన్నో విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. కింద ఒక బంచెస్ ఉన్నాయో ఆ బంచెస్, హిప్ బెల్ట్స్ అన్నీ కూడా ఇంకా చాలా మోడర్న్గా కూడా మనము ఈ మెషిన్స్లో రెడీ చేసి సేల్ కూడా సపరేట్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ అదే కాకుండా కట్ వర్క్ డిజైన్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా. నార్మల్గా ఇందులో డిజైన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు చాలా అప్డేట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఏదో మిషన్ కొన్నాము, ఇప్పటికి మోడల్స్ ఓల్డ్ అయిపోతే తర్వాత ఏంటి ఫ్యూచర్ అనేది ఉండదు. సో డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తాయి కాబట్టి, అండ్ మెషిన్ కూడా చాలా అడ్వాన్స్ కాబట్టి ఏదైనా మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకొని
డిజైన్స్ అనేది ఫీడింగ్ ఇచ్చామంటే అవుట్పుట్ అనేది మనకు చాలా అడ్వాన్స్ అండ్ లేటెస్ట్గా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కట్ వర్క్ ఇలా చూసినట్లయితే కంప్లీట్లీ కింద అంతా కట్ వర్క్ షేప్స్ వచ్చింది. ఇది స్లీవ్స్ అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇంకా చేయాలి. 2 స్లీవ్స్ అయితే మనకు ఇలా కట్ వర్క్ అండ్ ఇక్కడ కూడా కంప్లీట్లీ ఈ హోల్స్లో కూడా మనకు కట్ వర్క్ అనేది అవుతుందన్నమాట. సో ఇది కూడా కట్ వర్క్ డిజైనే అండి. ఇది బ్యాక్ నెక్ బోట్. సో ఇలా చాలా విధాలుగా లేటెస్ట్ డిజైన్స్ మనకు బోటిక్స్ ఉన్న ఫ్యాషన్ డిజైనర్స్కి కూడా ఈ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డివైజెస్వి చూపిస్తాను డిజైన్స్. ఇది వచ్చేసి సీక్వెన్స్ అండ్ కార్డింగ్ అనమాట. సీక్వెన్స్ కార్డింగ్ డిజైన్. ఇది జస్ట్ స్లీవ్, దీన్ని నేను నెక్ చూపిస్తా. సో ఇది కనుక చూసినట్లయితే మనం ఇది గాగ్రాస్ అండ్ క్రాప్ టాప్స్కి యూజ్ చేస్తాము. ఇది కార్డింగ్ అండ్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ జరీ, ఈ 4 యూస్ చేసి మనం ఇలాంటి డిజైన్స్ అనేది వేసుకోవచ్చు. ఇలాంటి చిన్నపిల్లల గవర్నమెంట్ డ్రెస్సెస్ కూడా మనము వేసుకోవచ్చు. దీంట్లో ఓన్లీ కార్డింగ్ ఒకటే మనం యూస్ చేసాము అండ్ సెల్ఫ్ కార్డింగ్, అది కూడా సెల్ఫ్ కార్డింగ్ యూస్ చేసేసి ఇలా మనము నచ్చిన ప్యాటర్న్స్లో డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. ఇవి లెహంగాస్ చేసుకోవచ్చు అండ్ సపరేట్గా బ్లౌజెస్కి కూడా సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే మన చైన్ స్టిచ్ మెషిన్ అండి. చైన్ స్టిచ్ మెషిన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎలా అంటే మనకు ఎంబ్రాయిడరీ మిషన్లో వచ్చే ఒక్క 5 అవర్స్ పట్టే వర్క్ దాంట్లో ఒక 2 అవర్స్లో అయిపోతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే స్టిచ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలా హెవీ వర్క్స్ శారీస్ కానీ అండ్ గాగ్రాస్ కానీ ఇలాంటి డ్రెస్సెస్ కానీ అందులో చాలా ఫాస్ట్గా అవుతాయి. ఇది ఫస్ట్ టైం తీసుకునే కస్టమర్కి అయితే నేనైతే అడ్వైస్ చేయను. ఆల్రెడీ ఒకటి ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటుందో సెకండ్ ఆప్షనల్గా అది ట్రై చేయొచ్చు అని మాత్రమే నేను చెప్తా అండి. ఇది వచ్చేసి బీడ్స్ ప్లస్ కార్డింగ్. సో మనం సేమ్ కొంచెం మగ్గం వర్క్ లుక్ కనిపించాలి అనేసి ఇలా బీడ్స్ కార్డింగ్ తోటి ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది. సో ఇందులో డిజైన్స్ అయితే ఇప్పటివరకు ఎక్కువ లేవు బీడ్స్లో, ఇప్పుడు డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ ఎవరైనా డివైజెస్ తీసుకున్న వాళ్ళకి బీడ్స్ డిజైన్, కార్డింగ్ డిజైన్ అండ్ సీక్వెన్స్ డివైస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో నేను చెప్పాను కదండి ఇందాక చైన్ స్టిచ్ మెషిన్ అండి, ఇదే అది. అండ్ 6 కలర్స్ ఉంటుంది. దీనికి టెన్షన్ టోటల్గా కింద వస్తుంది మనకు. 6 కలర్స్ అలా కింద పెట్టుకొని మనం చేస్తామన్నమాట. ఇది ఏంటంటే కంప్లీట్లీ దీంట్లో వచ్చేసి చైన్ స్టిచ్ అండ్ టవల్ వర్క్, ఈ 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ మాత్రమే వస్తాయి. ఇది టవల్ వర్క్ అంటారు. అండ్ చైన్ స్టిచ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, ఓన్లీ చైన్ అండ్ కుందన్ అది మాత్రమే జరీతోటి, అది కూడా మనం చేసాము. ఇదైతే మనకు యాస్టిస్ మగ్గం లుక్కే ఉందని చెప్పొచ్చు. సో అలాంటి డిజైన్స్ హెవీ తక్కువ టైంలో చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆ డిజైన్ వచ్చేసి కంప్యూటర్ వర్క్లో సేమ్ రాదు, యాస్టిస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. సో ఆల్రెడీ ఈ మిషన్ ఉండి ఇంకా వర్క్ హెవీగా ఉంది, మనకు ఇంకా కొంచెం ఏదైనా కావాలని ఆలోచన చేసే వాళ్ళకైతే ఇది బాగుంటుందని చెప్పొచ్చండి. నేను ఇందాక చెప్పాను కదండి కార్డింగ్ డివైస్ తోటి ఎలాంటి డిజైన్స్ చేసుకోవచ్చు అని. ఇది కూడా కార్డింగ్ డివైస్ తోటి చేసిన డిజైనే. ఈ గోల్డ్ కలర్లోది మొత్తం వచ్చేసి మనకు కార్డింగ్ డిజైన్. ఇది వచ్చేసి థ్రెడ్ 3D డిజైన్ లాగా అనమాట. ఒకటే షేడ్లోనే డబల్ కలర్ వచ్చేస్తుంది. సో వర్క్ అయిన తర్వాత టోటల్గా మనం ఈ స్టోన్ తోటి స్టిక్ చేస్తాం అనమాట ఈ డిజైన్. ఇలాంటి హెవీ గాగ్రా ప్యాటర్న్స్ కూడా అండ్ లెహెంగాస్, కుర్తీస్, డ్రెస్సెస్ కూడా మనము మన మషన్స్లో రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా ఇండివిజువల్గా బోటిక్ పెట్టినా ఓన్లీ ప్లెయిన్ క్లాత్ మాత్రమే కలర్స్లో మన దగ్గర పెట్టుకొని కస్టమర్కి ఏదైతే డిజైన్ కావాలో, ఏ కలర్లో అయితే కావాలో అది మనం ఓన్గా డిజైనింగ్ చేసి ఇవ్వచ్చు. సో అలా కూడా మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. మెషిన్కి కావాల్సిన ఆల్ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. అండ్ చైన్ స్టిచ్ మెషిన్ మెటీరియల్ డిఫరెంట్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ మిషన్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ డివైజెస్కి సంబంధించిన మెటీరియల్ కూడా సపరేట్ ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా చెప్తే ఆల్ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయనే చెప్పొచ్చు. అండ్ అది కూడా హోల్సేల్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ. మెషన్స్ మనం ఇస్తాం కాబట్టి క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదండి. ఏదో మీరు బయట కొనే రాయల్ థ్రెడ్ లాగా 25 రూపీస్ 29 రూపీస్ అలా కావాలి అంటే థ్రెడ్ ఉండదు, ఓన్లీ విస్కాస్ ఉంటుంది. బట్ అది మాత్రమే ఎంబ్రాయిడరీ మిషన్స్లో వాడాలనేసి చెప్తాము. తక్కువ క్వాలిటీ ద్వారా ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. వర్క్ ఫినిషింగ్లో తేడా రావచ్చు, కట్టర్లో ప్రాబ్లం రావచ్చు. అండ్ ఎలాంటి రెడీమేడ్ మషన్స్ క్లాత్లు వేస్తారు కదా, లైక్ మల్టీ హెడ్స్లో కూడా నార్మల్ థ్రెడ్ అనేది యూస్ చేయరు. అండ్ వాళ్ళకు 50 MP మీద ప్రాఫిట్స్ ఉంటాయి మల్టీ హెడ్స్ మీద చేసే బిజినెస్ ఇండస్ట్రియల్లో. సో అలాంటి వాళ్ళు కూడా రాయల్ థ్రెడ్ వాడరు, అండ్ లైక్ పాలిస్టర్ థ్రెడ్ అనమాట. మనము ఇంత పెద్ద మెషిన్కి అలాంటి చీప్ థ్రెడ్ వాడితే దాని ఫినిషింగ్ లుక్ తెలియదు. కాబట్టి ఎవరైనా ఎనీ ఎంబ్రాయిడరీ మిషన్కి విస్కాస్ థ్రెడ్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. సో అలాంటి బెస్ట్ అండ్ హై క్వాలిటీ మెటీరియలే మన దగ్గర ఉంటుంది. సో అది కూడా మనము
ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ అండి, మన సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్లో ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ చేస్తారో వాళ్ళకు కంపెనీ తరఫున ఒక బిజినెస్ బండల్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్గా ఉన్నారా, అది ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవడానికి సో తప్పకుండా కాల్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా ఇంకా ఏమైనా మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకన్నా మిషన్ కొత్త వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, అవి అన్ని డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే నంబర్కి మీరు కాల్, అక్కడ డిస్ప్లేలో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో దానికి మీరు కాల్ చేయొచ్చండి. అండ్ మెసేజ్ బాక్స్లో కూడా చార్జ్ చేయొచ్చండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే. ఇంకెవరైనా ఒక బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్నా, ఏదైనా ఇన్కమ్ సోర్స్ కోసం ఎదురు చూస్తున్నా కూడా కంపెనీ అనేది మీకు బ్రాంచెస్ అండ్ డీలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన సేల్స్ పెరగడం కోసం మనం మంచిగా అనిపించాలని ఒకరిని ఎప్పుడూ బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదనే నా ఒపీనియన్. సో మనకి ఏదైతే అనిపిస్తుంటుందో అది పాజిటివ్ వేలో వెళ్ళడం అది కరెక్ట్. బట్ ఇంకొకటి, ఒకటి అనే ముందు మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్. సో అది నా ఒపీనియన్. ఎవరైనా కానీ ఒకరిని మనం అనాలి అంటే మనది ఏంటి, కరెక్ట్ ఉందా లేదని చూసుకొని తర్వాత మనల్ని ఒకరిని క్వశ్చన్ చేయడం అయినా కానీ, ఒకరిని అర్థం చేసుకోవడం అయినా కానీ, వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదన్నది పూర్తిగా స్టడీ చేసుకున్న తర్వాతనే ఇంకొకటి ఏదైనా చెప్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి మెయిన్ బిజినెస్లో ఉండాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్. ఇది లేకపోతే ఏ బిజినెస్ నడవదండి. సో ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చినా, మనం ఎవరితోటైనా మాట్లాడుతున్నా అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం చెప్పే మాటల్లో నెగిటివ్ కన్నా పాజిటివ్ వెతికితే చాలామందికి చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి గట్టి ఒపీనియన్. సో నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే 100% సక్సెస్ అవుతారండి. ఇది 100% డాన్ షూర్. మీకు డౌట్ ఉంటే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి.